అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని విజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము ఎంత పెడితే అంతకు రెండింతలు అయ్యేటువంటి ది బెస్ట్ ప్లాన్, అది సెక్యూరిటీ ఉండేటువంటి ప్లాన్ గురించి ఇవాళ మీకు డీటెయిల్స్ షేర్ చేస్తానండి. ది బెస్ట్ సెక్యూరిటీ, అది గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి ప్లాన్. ఒకటికి రెండింతలు, 1+1 అంటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పెడితే 2,00,000, 5,00,000 పెడితే 10,00,000, అదే 10,00,000 వేస్తే 20,00,000, ఈవెన్ 1,000 రూపాయలు వేసినా 2,000గా వచ్చేటువంటి ది బెస్ట్ ప్లాన్ అండి. ఇది పోస్ట్ ఆఫీస్లో రన్ అవుతుంది. ఈజ్ నథింగ్ బట్ కేవీపీ, కిసాన్ వికాస్ పత్ర. ఎవరెవరు ఎలిజిబుల్, అసలు ఇందులో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల్లో మనకి డబుల్ అమౌంట్ అవుతుంది, క్లియర్గా వీడియో అయితే షేర్ చేసేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఈ కిసాన్ వికాస్ పత్ర అనేటివి ది బెస్ట్ మనీ, డబుల్ అమౌంట్ మనీ పాలసీ అంటారు. యాక్చువల్గా పోస్ట్ ఆఫీస్లో రన్ అవుతున్న బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి ది బెస్ట్ పాలసీల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అంటాము. ఎందుకంటే మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఈ డబుల్ అమౌంట్ దాంట్లో మనం కనుక పెట్టుబడి పెట్టాము అంటే మనకి మోస్ట్ ఆఫ్ దమ్ 7.50%, అంటే 7.5% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంతో పాటుగా ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఎవ్రీ 3 months వన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయో మనకి వచ్చేటువంటి ఆ డబుల్ అమౌంట్, నేను చెప్పాను కదా, 1,00,000 పెడితే 2,00,000, 2,00,000 పెడితే 4,00,000, 5 పెడితే 10, ఇలా వచ్చేటువంటి డబుల్ అమౌంట్ వచ్చేటువంటి టైము ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట. అది ఎలా అంటే ఓవరాల్గా కంప్లీట్గా 115 నెలలు, అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో మనం ఎంత డబ్బులు పెడతామో అంతకు రెండింతలై మనకి అమౌంట్ రిటర్న్ వస్తుంది. దీన్ని డబుల్ అమౌంట్ పాలసీ అంటారు. బంపర్ ప్లాను, బంపర్ ఆఫర్ అని కూడా అంటారనమాట. ఇందులో మనం ఇక్కడ పెట్టమేంది ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు కదా అంటే, ఇందులో ఉండేటువంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి చెప్తాను. కంపేరింగ్ టు మనం ఈ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంకా రకరకాల మార్కెటింగ్, షేర్ మార్కెట్లు ఇట్లా ఎక్కడైనా పెట్టచ్చు. కాకపోతే అక్కడ 100% రిస్క్ ఉంటుంది. కేవీపీ బాండ్స్ కొన్నాము అంటే 0 రిస్క్ ఉంటుంది. ఈ యొక్క కేవీపీ బాండ్స్ మనము పెట్టుబడి పెట్టినాక కళ్ళు మూసుకొని ఉంటే వీలైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే 115 నెలల కన్నా ముందుగానే మనకు అమౌంట్ చేతికొచ్చేదానికి 100% ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో పెట్టుబడి మనకి సెక్యూరిటీ ఉంటుంది. ఈజ్ నథింగ్ బట్ డెట్ ఫండ్స్ లాగా ఎగ్జాక్ట్గా మనకి ఇంట్రెస్ట్ కానీ మ్యాక్సిమం తగ్గకుండా మనకు వస్తుందన్నమాట. ఇందులో మనం పెట్టిన పెట్టుబడికి ఏ విధమైన డోకా లేకుండా మనం ఒక ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం మనకు అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది. అది ప్లస్ అనమాట. ఇంకా ఈ కేవీపీ బాండ్స్ ఎవరు కొనొచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత మోస్తరులో అంటే ఎంత అమౌంట్ నుంచి మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అంటే మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా తీసుకోవచ్చండి. అరౌండ్ 10 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి ఈ యొక్క కేవీపీ బాండ్స్ ఎన్నన్నా కొనుక్కోవచ్చు అనమాట. ఇన్నే కొనాలా, ఇవి ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ అట్లా కాకుండా ఈవెన్ 1,000 రూపాయలు ఉన్నిందా 1,000 రూపాయలు కొని మనం పెట్టుకోవచ్చు అనమాట. 2,000 ఉన్నిందా 2,000కి ఒక్కసారిగా కొని పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఎంత పెట్టుబడి పెట్టినా 115 నెలల తర్వాత డబుల్ అమౌంట్ అయి మనకు వస్తుంది. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ, బిగినర్స్ కానీ, లేదా ఒక 10 years తర్వాత మనం ప్లాన్ చేసుకొని ఒక హౌస్ కొనుక్కోవాలా, స్థలం కొనుక్కోవాలని, లేదా పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్లాన్ చేసుకున్నా, పిల్లల హై ఎడ్యుకేషన్ కోసం అని ప్లాన్ చేసుకున్నా, మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేయటం కాకుండా ఇలాంటి వాటిలో పెట్టాము అంటే కంపేరింగ్ టు ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా, ఆర్డీ కన్నా కూడా ఇందులో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అమౌంట్ మనకి బల్కీగా డబుల్ అయ్యి చేతికొచ్చేదానికి ఆస్కారం ఉంది. సో మనము ఏరే సెక్యూరిటీ సేవింగ్స్తో పోలిస్తే, సో ఎప్పుడైతే మనము ఇన్ ఫ్యూచర్లో అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసుకున్నా కానీ, లేదా పిల్లల భవిష్యత్తు కోసమని, వాళ్ళ పెళ్ళిళ్ళని, లేదంటే వాళ్ళ పై చదువుల కోసమని ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన ఒక 10 years తర్వాత మన ఒక గోల్ అనమాట, ఏదో ఒకటి కొనుక్కోవాలని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటివ్ గోల్లా పెట్టుకొని గోల్డ్ కొనాలన్నా కానీ, లేదా స్థలం పొలం ఏదన్నా కొనుక్కోవాలన్నా కానీ, లేదా ఇంకొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి ఏది ఇంట్రెస్టో అది కొనుక్కోవాలంటే మన దగ్గర ఉండేటువంటి అమౌంట్ డబుల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఏది ఉంది అని చెక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ సేవింగ్స్ మనకైతే కనిపిస్తాయి అన్నమాట.
కాకపోతే వాటిని మనము ఫాలో అప్ చేసుకోవటం కానీ, వాటి కోసం మార్కెటింగ్ ఎలా ఉంది, వాటిని చూసుకొని వాటిలో పెట్టే పెట్టుబడితో కంపేర్ చేస్తే ఇది ఒక్కసారి పెట్టేసామంటే ఇంక దీన్ని పట్టించుకోకర్లా. సో ఆ 115 నెలల తర్వాత మనకి డబుల్ అమౌంటే మనకి చేతికొస్తుంది. మనం రకరకాల సేవింగ్ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రికరింగ్ డిపాజిట్ కట్టాము. రికరింగ్ డిపాజిట్ ఒక 1000 రూపాయలు లెక్కన కట్టాము. 5 సంవత్సరాలకు ఒక 60,000 70,000 అయింది. ఆ డబ్బుల్ని ఏం చేస్తాము, ఏదో ఒక సేవింగ్లో వేయాలి. కానీ మనకి ఆ అమౌంట్తో డబ్బులు అవసరం లేదు. సో దాన్ని ఒక్కసారిగా ఈ కేవీపీ బాండ్స్ అనేటివి కొన్ని పక్కన పెట్టాము అనుకోండి. సో 115 నెలలు దాటే లోపల అది డబుల్ అమౌంటే మన చేతికి వస్తుందన్నమాట. సో దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా, ఇంక వేరే ఏ సేవింగ్స్లో పెట్టినా ఇంతకన్నా ఎక్కువ అయితే మనకి అమౌంట్ చేతికి రాదు. సో ఇదొక బెస్ట్ అనమాట. ఓకే, మనకి ఈ కేవీపీ బాండ్స్ కొనాలని ఒక ఐడియా వచ్చింది, అర్థమైంది అనుకోండి. ఇది ఎలా తీసుకోవాలా, ఎక్కడ తీసుకోవాలా అంటే మన దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కేవీపీ బాండ్స్ కావాలంటే వాళ్ళొక్క ఫామ్ ఇస్తారు. మన యొక్క కేవైసీ అంటే రేషను, ఆధారు, పాను, మన డీటెయిల్స్ అవంతా ఇచ్చి అప్లికేషన్ ఫిల్అప్ చేసి మనం ఎంత అమౌంట్ పెడుతున్నాము అనేదిని మనము ఫాలో అప్ చేసుకొని డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ వెళ్ళి మనం చేసుకోవడం ఒకటైతే, ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఇలా చేసుకున్నాము, మనం పత్రాలు అంటే బాండ్స్ తీసుకున్నాము. ఇన్ కేస్ అవి ఏమన్నా చినిగిపోవడము, పాతపడిపోవడము, దారిపోయినాయి అనుకోండి, మన యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆధార్ కార్డ్ ఆధారంగా పెట్టుకొని మన డాక్యుమెంట్స్ పోయినా కూడా వాళ్ళకి తిరిగి మనకి నకలు అయితే ఇస్తారనమాట. సో మనము పెట్టేసి 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ పెడతాము ఏమని భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ బాండ్స్ అనేటివి ఒక్కళ్ళే తీసుకోవాలంటే ఏం లేదండి, ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కలిసి కూడా ఉమ్మడిగా అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకొని మనం కేవీపీ బాండ్స్ అనేటివి కొనుక్కోవచ్చు అనమాట. సో మనం తీసుకుంటాం, బాగానే ఉంది, అన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంది కదా. ఇన్ కేస్ మధ్యలో ఏమన్నా అయ్యింది, మనం ఎలా తీసుకోవాలంటే ఒక 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల తర్వాత కానీ లేదా 2 సంవత్సరాల్లో కానీ ఎవరైతే కేవీపీ బాండ్స్ కొంటారో వాళ్ళు ఇన్ కేస్ డెత్ అయితే మాత్రం మనకైతే మన అమౌంట్ అప్పటి వరకు కౌంట్ చేసిన ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారనమాట. లేదు మనం గ్రూప్గా తీసుకున్నాము, వాళ్ళకి ఏదన్నా అయ్యిందంటే కూడా మనం ఈ యొక్క కేవీపీ బాండ్స్ని క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ తీసుకోవచ్చు. ఇదన్నమాట ఇందులో ఉండేటువంటి ప్లస్. నెక్స్ట్ బెనిఫిట్స్ అనమాట. ఇంకా మనము ఈ బాండ్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది, 9 సంవత్సరాల దాకా అట్టే పెట్టాలంటే దీని మీద మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది మనం దాదాపు 7.5% ఇంట్రెస్ట్ అన్నాం కదా, ఆల్మోస్ట్ 8% ఇంట్రెస్ట్తోనే మనం దాని మీద లోన్ తీసుకొని వీలైతే అప్పుడు కట్టడం కానీ, మనము క్లోజ్ చేసినప్పుడు దాన్ని తిరిగి క్లోజ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని బెనిఫిట్స్, డబుల్ అమౌంట్ మన చేతికి వస్తుంటే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అండి. నచ్చితే మినిమం 1000, 2000, 5000, ఈవెన్ 10,000 ఉన్నా కూడా ఇట్లాంటి వాటి మీద మళ్ళించుకొని అమౌంట్ మనకి సమ్ డ్యూరేషన్ తర్వాత వస్తుంది అంటే మనం రకరకాల సేవింగ్స్ అంటూ చేస్తున్నాం. ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఏ విధమైన సందేహము మనకు అవసరం లేదు. ఎవరికి వీలైనా యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికో ఒకరికి కనీసం ఒకరికైనా యూటిలైజ్ అయితే ఆ హ్యాపీగా వేరబ్బా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. నమస్తే.